మీ డైలీ లైఫ్లో గంట 2 గంటలు టైం స్పెండ్ చేసి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే లేట్ చేయకుండా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి. సో మీరు హౌస్ వైఫ్ అయినా, జాబ్ చేసే వాళ్ళైనా, చేయని వాళ్ళైనా, స్టూడెంట్స్ అయినా, ఎవరైనా యూట్యూబ్ ఛానల్ అనేది ఆల్టర్నేటివ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకుంటే కనుక చాలా బెస్ట్ ఆప్షన్. రోజుకు కనీసం గంట లేదా 2 గంటలు టైం స్పెండ్ చేస్తే చాలు. సో మీ ఇంట్రెస్ట్ ఒకసారి అనలైజ్ చేసుకోండి. వ్లాగ్స్, ఫ్యాషన్, గేమింగ్, మోటివేషనల్, యోగా, ఇన్ఫ్లుయెన్సర్, ఇలా ఎన్నో రకాల యూట్యూబ్ ఛానల్స్ అనేటివి ఉన్నాయి. సో మీ ఇంట్రెస్ట్ ప్రకారంగా ఒక ఆల్టర్నేటివ్ యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసుకొని, ఈ వీడియోలో మీకు యూట్యూబ్ ఛానల్ సింపుల్గా ఒక 10 మినిట్స్లో ఏ విధంగా రెడీ చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో మనం నార్మల్గా యూట్యూబ్ చూసిన లాగానే యాప్ని ఓపెన్ చేయండి, యూట్యూబ్ యాప్ని. సో ఆ యాప్ ఓపెన్ చేస్తే మనకు కార్నర్లో రైట్ సైడ్ కింద మన ఛానల్ హిస్టరీ, ఆల్రెడీ ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ మెయిల్ అనేది ఎగ్జిస్ట్ ఉంటుంది. దానికి ఛానల్ ఉందో లేదో అది వదిలేయండి. ఈరోజు ఫ్రెష్గా ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు అకౌంట్స్ అనేది చూపిస్తుంది. అక్కడ పైన ప్లస్ బటన్ నొక్కితే ఇలా మనకు ఈమెయిల్ అడుగుతుంది. సో అలా ఈమెయిల్ అడిగేటప్పుడు దాని కిందనే చూడండి, క్రియేట్ అకౌంట్ అని ఒకటి ఆప్షన్ చూపిస్తుంది. సో ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే సో ఆ యూట్యూబ్ ఛానల్ అనేది మీకు పర్సనలా లేకపోతే బిజినెస్ పరంగా అంటే లేదు, పర్సనల్ అని క్లిక్ చేసుకోండి. సో బిజినెస్ అయితే బిజినెస్గా పరంగా క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ ఇచ్చే ఫస్ట్ నేము, సెకండ్ నేమే మనకు మెయిన్ ఇంపార్టెంట్, మన ఛానల్ నేమ్. సో ఛానల్ నేమ్ అనేది యూనిక్గా ఉండాలి. మీరు ఏదైతే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీ ఛానల్ ఫస్ట్లోనే కనపడిపోవాలి. అలా ఏదైనా మీకు అలాంటి థాట్, మంచి పేరు కావాలంటే గూగుల్ అయినా సెర్చ్ చేయండి. సో ఇక్కడ నేనైతే ఫుడ్ కోర్ట్ అనేసి ఒకటి పెట్టుకున్న, తర్వాత నెక్స్ట్ నొక్కా, తర్వాత మన బర్త్డే అంటే మన ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేసి వాళ్ళ జెండర్ని ఆప్షన్ క్లిక్ చేసేసి నెక్స్ట్ నొక్కితే గూగులే మనకు 2 ఈమెయిల్స్ జనరేట్ చేసి ఇస్తుంది. అవి నచ్చితే అవైనా వాడుకోవచ్చు, లేదు దాని కిందనే క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ అని ఒకటి ఉంటుంది. సో దాంతో మన సొంతంగా మనకు గుర్తుపెట్టుకునేలాగా మనం జీమెయిల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫుడ్ కోర్ట్ అనేది మెయిన్ క్లిక్ చేసి చూసా, లేదు. కానీ దానికి పక్కన నేనేం చేశానంటే 7779 అనేది ఒక నెంబర్ ఇచ్చాను. సో ఇప్పుడు వెరిఫై చేస్తే ఆ ఈమెయిల్ అనేది నాకు గుర్తుంటుంది. సో నెక్స్ట్ పాస్వర్డ్ అనేది యూనిక్గా మీరు మర్చిపోకుండా, ఈ పాస్వర్డ్ అనేది ఎప్పటికైనా మర్చిపోకుండా పెట్టుకోవాలన్నమాట. సో పెట్టుకొని పాస్వర్డ్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. ఒక క్యాపిటల్ లెటర్, ఒక స్మాల్ లెటర్, ఒక స్పెషల్ క్యారెక్టర్, ఒక నెంబర్, ఇవన్నీ పెట్టుకొని ఒక స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకోవాలి. మెయిల్ ఐడి గుర్తుపెట్టుకోవాలి, పాస్వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. ఏ టైంలో అయినా మనకు ఈ పాస్వర్డ్, ఈమెయిల్ అనేవి చాలా యూజ్ అవుతాయి. తర్వాత నెక్స్ట్ నొక్కేసి కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది అగ్రీ చేసేయండి. చేసిన వెంటనే మనకు నెక్స్ట్ ఈ విధంగా మనకు గూగుల్ సర్వీసెస్ అన్నీ ఉంటాయి. జీమెయిల్ కానీ, యూట్యూబ్ కానీ, డ్రైవ్ కానీ అన్నీ ఈ ఈమెయిల్కి అజైన్ అయిపోతాయి. సో అజైన్ వెంటనే మనకు యూట్యూబ్ ఛానల్లోకి యాజ్ ఇట్ ఈస్గా ముందుకు వస్తుంది. ఏదైతే మనము ఛానల్ క్రియేట్ చేసింటామో అది రైట్ సైడ్ కార్నర్లో కింద అక్కడ క్లిక్ చేసేసి స్విచ్ అకౌంట్స్లో మన ఏదైతే క్రియేట్ చేసింటామో ఫుడ్ కోర్ట్ అనేది ఈ విధంగా ఛానల్ అనేది ఒక లేఅవుట్ చూపిస్తుంది అనమాట. సో ఇప్పటికి ఛానల్ క్రియేట్ అయిందంటే కాదు, ఇంకా కాలేదు, దీనికి ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. సో అక్కడ పైన చూడండి, ఫుడ్ కోర్ట్ కింద క్రియేట్ ఏ ఛానల్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది, పిక్చరు, నేము, హ్యాండిల్, ఇవన్నీ. సో ఫస్ట్ మనం పిక్చర్ సెట్ చేద్దాం. మనకి ఏదైతే ఛానల్కి లోగో ఉండాలి కదా, ఆ లోగో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకునేదానికి నేను ఇక్కడ చూడండి, నేను మీకు ఏది నచ్చితే అది డిజైన్ చేసుకొని మీరు అక్కడ ఫోటో అనేది అప్లై చేసుకోండి. సో ఇక్కడ నేను ఏదో ఒకటి నచ్చింది కాబట్టి ఒక ఫోటో అనేది క్లిక్ చేశాను. ఆ క్లిక్ చేసిన ఫోటోని అక్కడ రౌండ్లో కరెక్ట్గా పొజిషన్లో ఎలా ఉండాలో చూసుకొని దాన్ని జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేసుకుంటూ సెట్ చేసేసుకున్నా. సో ఇక్కడ చూడండి, మనకు మన ఛానల్కి ఫోటో అనేది క్రియేట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ నేమ్ అనేది ఒకటి ఆప్షన్ ఉంది కదా, ఆ నేమ్ అనేది మనం జీమెయిల్ ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్ ఇచ్చినప్పుడు ఇది డిఫాల్ట్గా ఇలా తీసుకుంటుంది. లేదు, ఇప్పుడు ఛానల్ నేమ్ మార్చాలనుకుంటే ఇక్కడ మార్చుకోవచ్చు. మనకు నచ్చిన ఛానల్ నేమ్ అనేది మన ఇష్టం వచ్చినట్లు పెట్టుకోవచ్చు అనమాట. అదేవిధంగా దాని కింద యూట్యూబ్ హ్యాండిల్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ చూడండి, ముందు యూట్యూబ్ హ్యాండిల్ అనేది ఒక రకంగా ఉండింది. సో అది మనకు గుర్తు పెట్టుకోలేము. కానీ ఇక్కడ చూడండి, ఇది ఎడిట్ చేసేసుకుని ఫుడ్ కోర్ట్ 7779 అనేది ఒక హ్యాండిల్ పెట్టుకున్నా. ఈ హ్యాండిల్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే గూగుల్లో డైరెక్ట్గా www.youtube.com/@foodcourt 779 అంటే అది మనకు యూట్యూబ్ ఛానల్ని చూపిస్తుంది. సో ఇప్పుడు చూడండి, మన ఛానల్లో ఇక్కడ క్లిక్ చేస్తూ పోతుంటే మనకు డేట్, అక్కడ మేనేజ్ వీడియోస్, క్రియేట్, ఇవన్నీ మనకు ఒక ఇంటర్ఫేస్ అనేది కనబడుతుంది. ఇప్పటికీ ఒక ఛానల్ అనేది కంప్లీట్గా సక్సెస్ అయిపోయింది. ఎప్పుడు డేటు, ఎప్పటి నుంచి అనేది ఒక డేట్స్ అనేది చూపిస్తుంటుంది. ఇక్కడ చెక్ చేస్తే వీడియోస్ కానీ, షార్ట్స్ కానీ, లైవ్ కానీ ఏమీ లేవు. సో ఖాళీగా ఉంది. ఇక్కడ చూడండి, మొత్తానికైతే ఫుడ్ కోర్టు, హ్యాండిల్, యూఆర్ఎల్, డిస్క్రిప్షను. సో ఇప్పుడు ఈ 3 ఇందాక క్రియేట్ చేశాం కదా. ఇప్పుడు డిస్క్రిప్షన్ అంటే ఏంటి, మన ఛానల్ యొక్క ఓవర్వ్యూ, అంటే ఈ ఛానల్లో
ఏమేమి పెడతారో అవి చెప్పడానికి ఒక 500 వర్డ్స్ వరకు మనము 500 లెటర్స్ వరకు ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. సో ఈ ఛానల్ ఎందుకు ఈ డిస్క్రిప్షన్ అంటే కనుక ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేస్తారో వాళ్ళకి ఇక్కడ కనపడుతుంది, హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఏ ఫుడ్ కంటెంట్ ఛానల్ ఫర్ ఆల్ ఫుడీస్, ఐ గెట్ న్యూ డిసీజెస్ ఫర్ ఎవ్రీడే అనే ఈ ఫుడ్ లవర్స్ కోసం అనేసి నేను డిస్క్రిప్షన్ అని ఇచ్చా. సో ఈ విధంగా మీ ఛానల్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది నీట్గా సెట్ చేసేసుకోండి. మీకు రాయడం రాలేదనుకుంటే గూగుల్లో కూడా హౌ టు గెట్ ఏ యూట్యూబ్ డిస్క్రిప్షన్ ఫర్ మై ఫుడ్ ఛానల్ కానీ, వ్లాగ్ ఛానల్ కానీ, టెక్ ఛానల్ కానీ ఇస్తే అక్కడ ఒక మంచి 3-4 లైన్స్ వర్డ్స్ ఒక మంచి డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది, అది కాపీ పేస్ట్ చేసుకొని ఇక్కడ చేసుకోండి. ఈ విధంగా అయితే మనం ఛానల్కి పేరు ఇచ్చేసాం, లోగో ఇచ్చేసాం, మెయిల్, యూఆర్ఎల్, హ్యాండిల్ అన్నీ ఇచ్చేసాం, కొన్ని సెట్టింగ్స్ అయిపోయినాయి. సో కంప్లీట్ అయిందంటే అక్కడ చూడండి మనకు యూట్యూబ్కి సంబంధించి మన ప్రొఫైల్ పిక్చర్ వెనకల కూడా ఒక బ్యానర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ వెనకల బ్యానర్ అనేది సెట్ చేసుకోవాలంటే మీరు ఒకవేళ గూగుల్లోంచి డౌన్లోడ్ చేసుకోండి, ఫుడ్ రిలేటెడ్ యూట్యూబ్ ఛానల్ బ్యానర్ అనేసి క్లిక్ చేస్తే ఏదో ఒకటి డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ అయిపోయిందని ఏదో ఒకటి తీసుకుని అక్కడ అప్లోడ్ చేసేస్తే సరిపోతుంది. ఇలాంటివి బ్యానర్స్ ఏదైనా మీకు నచ్చినటివి మీ కంటెంట్కి, మీ యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువన్నీ గూగుల్లో సెర్చ్ చేసేసి దాన్ని యూజ్ చేసుకొని బ్యానర్గా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను కొన్ని బ్యానర్స్ అనేవి డౌన్లోడ్ చేసా, అవి కానీ సెట్ అవ్వలేదు. సో కొన్ని రేషియో అనేది కరెక్ట్గా రాలేదు, కొన్ని లైసెన్స్, కొన్ని ఫ్రీగా ఇలాంటివి సెట్ కాక మీకు ఎగ్జాంపుల్ చూపించడం కోసం నా ఫోటోని ఇక్కడ బ్యానర్ని క్లిక్ చేసేసి ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఆ ఇమేజ్ని నా వాచ్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఒకటి కనపడేటట్లు ఈ విధంగా చూడండి బ్యానర్ అనేది సెట్ చేసుకున్నాను. మీరు కూడా ఈ విధంగా బ్యానర్ అనేది సెట్ చేసేసుకోండి. తర్వాత మనం గూగుల్ క్రోమ్కి వెళ్ళేసి ఒక న్యూ టాబ్ ఓపెన్ చేసి దాంట్లో మన యూట్యూబ్ www.youtube.com అని కొట్టినా ఓకే. అక్కడ మనకు రైట్ సైడ్ టాప్లో ఒక 3 డాట్స్ ఉంటాయి. ఆ 3 డాట్స్ క్లిక్ చేసిన తర్వాత కింద డెస్క్టాప్ సైట్ అనేది ఒకటి ఉంటుంది, అది ఆన్ చేసుకోండి. సో అది ఆన్ చేసుకుంటే మనం ఏదైతే మన ల్యాప్టాప్లో చూసిన విధంగానే మన ఛానల్ అనేది ఉంటుంది. సో దాని తర్వాత ఆ ఛానల్ పైన క్లిక్ చేస్తే స్విచ్ అకౌంట్స్ అని ఒకటి ఉంటుంది. సో స్విచ్ అకౌంట్స్ చేస్తే మనకు అక్కడ ఏదైతే మనం క్రియేట్ చేసింటామో ఆ ఛానల్ చూపిస్తుంది. సో క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనం వ్యూ ఛానల్ అనేది క్లిక్ చేసి కస్టమైజ్ ఛానల్ అనేది క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కింద ఉంటుంది కదా కస్టమైజ్ ఛానల్ అని, సో దాన్ని క్లిక్ చేస్తే మనకు ఆప్షన్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. ఇప్పుడు ఛానల్ లోపలికి వెళ్ళేసి కొన్ని సెట్టింగ్స్ అనేటివి సెట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కస్టమైజ్ ఛానల్ క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా ఇక్కడ చూడండి, ఓప్స్ యూ డోంట్ హ్యావ్ ఏ పర్మిషన్ టు వ్యూ దిస్ పేజ్ అనేసి ఈ విధంగా మీకు ఒకవేళ ఎర్రర్ వస్తే ఏం చేయాలంటే ఏదైతే మనం ఫుడ్ ఛానల్ అనేది క్రియేట్ చేసిన తర్వాత మనకు ఇక్కడ చూపించిన విధంగానే ఒక యాక్సెస్ రాదు. ఎలాంటి రాదంటే అలాంటప్పుడు ఏం చేయాలంటే మనకు యూట్యూబ్ స్టూడియో అనే ఒక యాప్ ఉంటుంది. సో ఆ యాప్ నుంచి ఈ మెయిల్తో ఈ ఛానల్ని ఫస్ట్ లాగిన్ చేయాలి యూట్యూబ్ స్టూడియోలో. సో ఈ మెయిల్ని లాగిన్ చేయాలి, అది ఎలాగో చూపిస్తా చూడండి. ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అని వైటీ స్టూడియో అని ఒకటి యాప్ ఉంటుంది. ఆ యాప్లో టాప్ కార్నర్లో క్లిక్ చేస్తే మనకు ఇక్కడ మెయిల్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. మనం క్రియేట్ చేసుకున్న ఫుడ్ కోర్ట్ అనే ఛానల్ని ఫస్ట్ దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి, అంటే ఆ ఛానల్లో చూడాలి. సో అది ఇంకొక బ్యాక్ వచ్చేసి తర్వాత యాజ్ ఇట్ ఈజ్ మనము గూగుల్ క్రోమ్లో యూట్యూబ్లోకి వచ్చి డెస్క్టాప్ సైట్ అనేది 3 డాట్స్ క్లిక్ చేసి అక్కడ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మన ఛానల్ పైన క్లిక్ చేస్తే కస్టమైజ్ ఛానల్ కొడితే డైరెక్ట్గా మనకు ఈ విధంగా డెస్క్టాప్ సైట్లో మన ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. సో అన్ని సెట్టింగ్స్ అనేటివి ఇప్పుడు ఓపెన్ అవుతాయి. ఎందుకంటే ఆ వైటీ స్టూడియోలో మన ఛానల్ అనేది ఒకసారి లాగిన్ చేయాలి. సో లాగిన్ చేసిన వెంటనే మనకు సైట్లోకి పర్మిషన్ ఇచ్చి ఈ విధంగా అన్ని ఆప్షన్స్ అనేది ఎనేబుల్ చేపిస్తుంది. సో ఖచ్చితంగా వైటీ స్టూడియో అనేది మీ ఛానల్లో ఎక్కడ ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ మన ప్రొఫైల్ ఉంటుంది, దాని కింద కొన్ని అనలిటిక్స్ ఉంటాయి. అనలిటిక్స్ అంటే మనకు యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్లు ఎంత వచ్చారు, వాచ్ టైం ఎంత వచ్చింది, ఇవన్నీ చూపిస్తూ ఉంటుంది. సో అక్కడ మనకు కావాల్సిన డెస్క్టాప్ సైట్ ఎనేబుల్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న మెనూ అన్ని ఒకసారి చెక్ చేసుకుంటే ఇవన్నీ ఆప్షన్స్ డీటెయిల్గా నిదానంగా చెప్తాను. సో ఇప్పుడు కొన్ని సెట్టింగ్స్ అనేటివి మనం యూట్యూబ్లో కొన్ని డిస్క్రిప్షన్ ఒక్కసారిగా డిఫాల్ట్గా చేసేసుకుంటే ఒక పని అయిపోతుంది అనమాట. తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే కిందకి వచ్చే మనకు కింద వీడియోస్ కానీ కంటెంట్ ఇవన్నీ సపరేట్ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. మనం ఇంతవరకు ఒక వీడియో కానీ ఒక షార్ట్ కానీ లైవ్ కానీ ప్లే లిస్ట్ కానీ పాడ్కాస్ట్ కానీ ఏమి క్రియేట్ చేయలేదు కాబట్టి సో అన్నీ ఎంటీగా ఉన్నాయి చూడండి. సో వీటిని ఇంకా తర్వాత ఏ విధంగా అప్లోడ్ చేయాలో అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ సెట్టింగ్స్ చూద్దాం. ఏదైతే మనం ఇందాక
ఛానల్లో ఇంకొంచెం డిస్క్రిప్షన్ కానీ, కంటెంట్ కానీ, నేమ్స్ కానీ, ట్యాగ్స్ కానీ, ఛానల్కి సంబంధించినవన్నీ ఇవ్వడానికి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అన్నీ మీకు చూపిస్తా చూడండి. ఓవర్వ్యూలో కంటెంట్, ఆడియన్స్, టూల్స్ ఇవన్నీ ఎంటీ ఉన్నాయి. ఇంతవరకు మనం ఒక వీడియో అప్లోడ్ చేయలేదు, ఒక సబ్స్క్రైబర్ లేదు, ఏం లేదు. కాబట్టి ఇవన్నీ ఎంటీ ఉన్నాయి. ఇవన్నీ ఆప్షన్స్ నిదానంగా ఒకటి తర్వాత నేర్చుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ దాని కిందనే సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో సెట్టింగ్స్లో మనకు ఛానల్, జనరల్, పర్మిషన్, కమ్యూనిటీ, క్రియేటర్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ మనకు రెండు ఇంపార్టెంట్. జనరల్ సెట్టింగ్స్లో మనము కరెన్సీ ఏ టైప్లో కావాలి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఛానల్లో క్లిక్ చేస్తే అక్కడ కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఏది ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోవాలి బేసిక్ ఇన్ఫర్మేషన్లో. తర్వాత కీవర్డ్స్లో మనము ఈ ఛానల్ దేనికి సంబంధించింది అనేది మనము పెట్టాలి. వ్లాగ్స్ సంబంధించింది, ఫుడ్ వ్లాగ్స్, స్ట్రీట్ ఫుడ్, తర్వాత ఎన్ని రకాల ట్యాగ్స్ అయినా ఇవి ఇచ్చుకోవచ్చు. సో ఈ విధంగా కీవర్డ్స్ అనేటివి ఇచ్చేసి బేసిక్ ఇన్ఫర్మేషన్, కీవర్డ్స్ ఎంత బాగా ఇస్తే అంత బాగా మన ఛానల్ అనేది రీచ్ అవుతుంది సెర్చ్లో. సో ఈ విధంగా బేసిక్ ఇన్ఫర్మేషన్లో ఇలాంటి ఇండియా అండ్ డాలర్ ఇవన్నీ కీవర్డ్స్ ఇచ్చేసిన తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్స్ అనేది దాని పక్కన ఉంది కదా, దాంట్లోకి వెళ్తే ఇక్కడ పిల్లల కోసమా క్రియేట్ చేసిన ఛానల్ అంటే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. లేదు ఇది ఎవరైనా చూడొచ్చు, పిల్లలు కానీ పెద్దలు కావచ్చు అనే ఆప్షన్ కింద ఈ అడ్వాన్స్ సెట్టింగ్స్ అనేటివి మిగతావన్నీ ఏం టచ్ చేయొద్దు. తర్వాత ఫ్యూచర్ ఎలిజిబిలిటీ అని ఉంటుంది. ఇందులో 3 కేటగిరీలు ఉంటాయి. ఒకటి స్టాండర్డ్ ఫీచరు, ఇంటర్మీడియట్ ఫీచరు అండ్ మూడోది కూడా అడ్వాన్స్ ఫీచర్ అనేది. ఈ ఆప్షన్ ఎన్ని వీడియోస్ అయినా రోజు అప్లోడ్ చేసుకునేది. సో ఫస్ట్ అనేది మన మెయిల్ క్రియేట్ అవుతుంది. సెకండ్ వన్ మాత్రం మనకు కొన్ని ఎక్కువ థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకొని 15 నిమిషాల కంటే ఎక్కువ వీడియో అప్లోడ్ చేయాలన్నా, తర్వాత వేరే కంటెంట్ ఈజీగా పెట్టాలన్నా కూడా. మూడోది వచ్చేసి ఏదైతే మన రిక్వైర్మెంట్స్ ఉంటాయో అవన్నీ అప్పీర్ 4000 వాచ్ అవర్స్ కానీ 1000 సబ్స్క్రైబర్స్ కానీ వచ్చినప్పుడు ఆ మూడోది కూడా ఎలిజిబుల్ అయిపోతుంది. సో ఇప్పుడు సెకండ్ వన్ ఎలిజిబుల్ అవ్వాలంటే మనం ఫోన్ నెంబర్ అనేది వెరిఫికేషన్ చేయాలి. సో సెకండ్ వన్ అనేది వెరిఫికేషన్ చేస్తే మనకు 3 రకాల బెనిఫిట్స్. మన థంబ్నెయిల్ మనమే సొంతంగా క్రియేట్ చేసి అప్లోడ్ చేసుకోవచ్చు, 15 నిమిషాల కంటే ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు, అదేవిధంగా ఈజీగా యాక్సెసిబిలిటీ ఉంటుంది. సో సెకండ్ ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ అయితే ఇక్కడ చూడండి ఈ విధంగా స్టాండర్డ్ ఫీచర్ అనేది ఫస్ట్ ఎనేబుల్ అయింది. సో ఇంటర్మీడియట్ ఫీచర్ ఎనేబుల్ చేయడానికి ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ చేయాలి. తర్వాత థర్డ్ అడ్వాన్స్ ఫీచర్ వచ్చేసి తర్వాత అవన్నీ పాన్ కార్డ్ కానీ ఇవన్నీ వెరిఫికేషన్ ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడో ఒకసారి అవుతాయి. సో ప్రస్తుతానికి ఇప్పుడు ఫోన్ నెంబర్ వెరిఫికేషన్తో మీ సొంతంగా థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, 15 నిమిషాల కంటే ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎన్నో రకాల ఫీచర్స్ అనేవి కంప్లీట్గా ఛానల్ డిస్క్రిప్షన్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా మీకు అందింది అనుకుంటాను. అలాగే మనకు క్రోమ్ డెస్క్టాప్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా వర్టికల్గా అయితే కనపడుతుంది. ఇక్కడ నేను ఒక పాయింట్ మిస్ చేశాను. సేమ్ ముందులాగానే పైన రైట్ సైడ్ 3 డాట్స్ ఓపెన్ చేసేసి స్విచ్ అకౌంట్ చేసేసి ఏదైతే మన ఛానల్ని కస్టమైజ్ ఛానల్ క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది హోమ్ పేజ్. సో ఇక్కడ మనం ఇచ్చినటువంటి లోగో కానీ, బ్యానర్ కానీ, హ్యాండిల్ కానీ, డిస్క్రిప్షన్ కానీ అన్నీ బాగా సెట్ అయ్యాయి. సో నేను ఇంకొక పాయింట్ మిస్ అయింది ఏంటంటే ఇక్కడ కింద చూడండి వీడియో వాటర్ మార్క్ అనేది ఒకటి కింద లాస్ట్లో ఉంటుంది. ఆ వాటర్ మార్క్ అనేది కూడా మనం ఏదైతే ఒక లోగో అనేది క్రియేట్ చేసుకుని ఉంటాం కదా మన ఛానల్కి సంబంధించి, ఆ ఛానల్ని అక్కడ పక్కన రైట్ సైడ్ అప్లోడ్ అని క్లిక్ చేస్తే ఈ విధంగా సెట్ చేసేసుకొని సేవ్ చేసేస్తే ఈ విధంగా మనకు లోగో అనేది అప్డేట్ అయిపోతుంది. ఈ విధంగా అదేవిధంగా పైన ఇంకొక మ్యాటర్ ఏంటంటే అక్కడ మెయిల్ అడుగుతుంది. ఆ మెయిల్ అది ఏంటంటే ఎవరైతే మనకు ఒకవేళ ప్రమోషన్ కోసం కాంటాక్ట్ అవ్వడం కోసం అక్కడ మెయిల్ అనేది ఏదైనా ఇవ్వచ్చు. సో ఈ విధంగా కంటెంట్ అనేది డీటెయిల్స్ అన్నీ క్రియేట్ చేసుకున్నాం. కింద వాటర్ మార్క్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనం ఏ వీడియో అప్లోడ్ చేసినా డిఫాల్ట్గా మనకి ఇప్పుడు ఏదైనా ఛానల్లో లోగో ఉన్నట్లుగానే మన ప్రతి వీడియోలో అది కనపడుతుంది. చూశారు కదండి, సక్సెస్ఫుల్గా మీరైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోగలిగారని అనుకుంటున్నాను. సో ఏమైనా డౌట్ ఉన్నా కమెంట్ చేయండి ప్లీజ్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో మనం వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, వాటి యొక్క ట్యాగ్స్ జనరేషన్ ఇవన్నీ ఎలా చేయాలో చూద్దాం.